ఈ లోకంలో ఎవరికీ మినహాయింపు లేని శక్తి ఒకటుంది. అది కాలం. ఆ కాలానికి ప్రతిరూపమే శనీశ్వరుడు. కష్టం, ఆలస్యం, ఒంటరితనం ఇవన్నీ శని గుర్తులుగా మనం భావిస్తాం. కాని శని నిజంగా శిక్షిస్తాడా? శివుడు మెల్లగా కళ్ళు తెరిచి ప్రశాంతంగా నవ్వాడు. నారదా, శని శిక్ష కాదు, న్యాయం. నారదుడు ఆగలేదు. అయితే ప్రభూ, మీపై శని దృష్టి పడితే మీరూ బాధపడతారా? ఈ ప్రశ్నతో 3 లోకాలు నిశ్శబ్దమయ్యాయి. శివుడు కొద్దిసేపు మౌనంగా ఉండి ఇలా అన్నాడు. నేను దేవుణ్ణి కాబట్టి కర్మకు అతీతుడినని భావిస్తే లోకానికి నేనిచ్చే బోధ ఏముంటుంది? అదే క్షణంలో కాలచక్రం తిరిగింది. శివుడిపై శనేశ్వరుని దృష్టిపడాల్సిన సమయం వచ్చింది. దేవతలందరూ భయపడ్డారు. నారదుడు కూడా ఆశ్చర్యపోయాడు. కాని శివుడు ఏమాత్రం భయపడలేదు. శివుడు తన దేవత్వాన్ని దాచాడు. తన ఐశ్వర్యాన్ని విడిచాడు. అడవిలోని ఒక పురాతన చెట్టు తొరలో నివసించటం ప్రారంభించాడు. అక్కడ రాజసం లేదు, ఆడంబరం లేదు, కేవలం మౌనం మాత్రమే. నారదుడు దూరంగా చూస్తూ మనసులో అనుకున్నాడు, ఇది దేవుడి పరీక్ష కాదు, లోకానికిచ్చే బోధ. కాలం కదిలింది. 1 సంవత్సరం, 2, 3, ఎండ, వాన, చలి, ఒంటరితనం, నిశ్శబ్దం. శివుడు అన్నింటినీ సమానంగా స్వీకరించాడు. ఇలా పూర్తి 7 సంవత్సరాలు చెట్టు తొరలోనే గడిచాయి. దూరంగా శనేశ్వరుడు చూస్తూనే ఉన్నాడు. కోపం లేదు, కరుణ కూడా లేదు. ఎందుకంటే శని శిక్షించడు, మనలోని అహంకారాన్ని కరిగిస్తాడు. 7 సంవత్సరాల తర్వాత శనేశ్వరుడు చెట్టు తొర దగ్గరకు వచ్చి నమస్కరించాడు. ప్రభూ, మీరు దేవతలకు మాత్రమే కాదు, మానవాళికి ధర్మ మార్గం చూపించారు. అప్పుడే శివుడు చెట్టు తొరనుంచి బయటికి వచ్చాడు. తన మహాదేవరూతాన్ని మళ్లీ ధరించాడు. ఆ క్షణాన్ని చూసిన నారదుడు భక్తితో తలవంచాడు. అప్పుడు శివుడన్నాడు, నారదా, శనిని భయపడవద్దు, అహంకారాన్ని భయపడు. ధర్మంగా ఉన్నవారికి శని శత్రువు కాదు, గురువు. దేవుడికే తప్పని కర్మ మనకు ఎలా తప్పుతుంది?